నమస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ ఈరోజు దినపత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఫస్ట్ ఈనాడు పేపర్ చూసినట్టయితే మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా. ఇక మొత్తానికైతే 6 మంత్రివర్గ కేబినెట్ 6 ఉన్నటువంటి సీట్లలో మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చ జెండా ఊపినట్టుగా తెలుస్తోంది. ఈ విడతలో 4గురికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ 4గురి పేర్లు పరిశీలనలోకి వచ్చిన పేర్లు ఏంటంటే శ్రీహరి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి పేర్లైతే పరిశీలనలోకి ఉన్నాయి. మొత్తం 6 పదవులను భర్తీ చేస్తే ఎస్టీ మైనారిటీలకు కూడా ఈ 6 పదవుల్లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలను కలిసి భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇంకొక ఏఐసీసీ వర్గాల నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కి కూడా ఈ కేబినెట్లో చోటు తగ్గే అవకాశాలు ఉన్నట్టు సాంకేతిక సమాచారం అయితే అందింది. సో చూడాలి, యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. సో కేబినెట్లో బెర్త్ కనుక ఖరారు అయితే అది చాలా మంచిగానే చెప్పొచ్చు. సో అభివృద్ధిలో కూడా మెదక్ ముందంజలో ఉండొచ్చనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే ఎమ్మెల్సీ ఎన్నిక ఏప్రిల్ 23. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి 23న ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. నోటిఫికేషన్ ఏమో ఈ నెల 28న విడుదల కానున్నట్టుగా తెలుస్తుంది. ఇక నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 4 చివరి తేదీగా తెలుస్తుంది. ఏప్రిల్ 7న పరిశీలన, అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9వ తేదీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పోలింగ్ ఏమో ఏప్రిల్ 23వ తారీఖు ఉంటుంది. ఓటింగ్ సమయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ వచ్చేసి ఏప్రిల్ 25న ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఈ నెల 31వ తేదీలోపు చెల్లిస్తే గనక 25% రాయితీ ఇస్తారట. భూభారతి అమల్లోకి వచ్చాక ఈ భూముల మార్కెట్ విలువ ఏదైతే అది పెంచినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే సర్వేయర్లు 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారు. వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోనే సర్వే చేపిస్తామని చెప్పడం జరిగింది. ఈ సర్వేయర్ల అంటే విద్యార్హత చూసుకుంటే ఇంటర్ విద్యార్హతతో వీఆర్ఏ, వీఆర్ఓలకు జీపీఓలుగా అవకాశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలైతే చేశారు. అనుమతి లేని లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటి క్రమబద్ధీకరణ వేగంగా జరుగుతుందని, అలాగే ఈ నెల 31వ తేదీలోపు రుసుము చెల్లించే వారికి 25% రాయితీని అమలు చేస్తున్నట్టు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే 100% రాయితీ చెల్లించాల్సిందే అని చెప్పారు. ఎస్ఎల్బీసీలో బైపాస్ సొరంగం, ఎస్ఎల్బీసీలో ఇది జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో ఒకరి మృతదేహం అయితే వచ్చింది. మిగిలిన 6 మృతదేహాల కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఎంత అంటే మృతదేహాలు దొరికే వరకు కూడా ఈ ప్రయత్నం ఆపబోమని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. పైకప్పు కూలిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అయితే మూసివేశారు. అలాగే దేవరకొండ వైపు నుంచి యథావిధిగా ఈ టీబీఎంతోని తవ్వకాలైతే చేపట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ మార్చి 31 లోపు నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు కూడా ప్రత్యేక దృష్టి సారించాలి ఆ ప్రాంతంలో అని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సిఎస్కు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రత్యేకంగా కలెక్టర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ సంఘటన జరిగిన శ్రీశైలం ఏదైతే ఉందో 3,20,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది. సో అలాంటి ఇక్కడ సొరంగం ఏర్పాటుకు సంబంధించి పైకప్పు కూరడం అనేది ఒక దురదృష్టకరమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే దుమ్ములో సొమ్ము. పురా నగరపాలికలో నిరుపయోగంగా స్వీపింగ్ వాహనాలు వందల సంఖ్యలో కొనుగోళ్లు అయినప్పటికీ వాటి ఉపయోగం మాత్రం ఉండటం లేదు. ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నించారు. ఆశా వర్కర్లేమో 18,000 కనీస జీతం, పీఎఫ్, టీడీఎఫ్ ఇవన్నీ కూడా ఇవ్వాలని ఆశా వర్కర్లు అంటే ఎన్నికలు జరిగేటప్పుడు హామీలు ఇచ్చి ఎన్నికల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ హామీలే కదా వాళ్ళు అడిగేది అని హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన హామీనే మేము అమలు చేయమంటున్నాం, నెరవేర్చమంటున్నాం అని చెప్పేసి ఆశా వర్కర్లు కూడా చాలా ఆందోళన చేపట్టారు. చాలామంది ఈ యొక్క ఆందోళనలో సొమ్మసిల్లిపోతున్నారు. సో డిమాండ్లు పరిష్కరించాలని కోటిలోని సిఎఫ్డబ్ల్యూ కార్యాలయం ముట్టడికైతే ఆశా వర్కర్లు ప్రయత్నించారు. సో వీరిని పోలీసులు అయితే అడ్డుకున్నారు. దీని మీద స్పందించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. వాళ్లకు మీరిచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే వాళ్ళ తప్ప, ఆశా వర్కర్లకు సపోర్ట్ చేయాలి, ఆశా వర్కర్ల హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అయితే
చెప్పడం జరిగింది. అలాగే రాజ్యసభను కుదిపేసి కర్ణాటక ముస్లిం రిజర్వేషన్లు, ఇంకా నాగ్పూర్ అర్రల కేసులో నిందితుడు ఇల్లైతే కూల్చివేశారు. సో ఇవి ఈనాడు అప్డేట్స్. సో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. సో వారంలో విస్తరణ, ఇంకా ఇందులో కూడా మెయిన్ హెడ్లైన్ మంత్రివర్గ విస్తరణ పైనే ఉంది. రాష్ట్ర మంత్రివర్గంలోకి 4గురికి అవకాశం. ఈ విడతలో అయితే మొత్తంగా 6 సీట్లు అయితే ఉన్నాయి, 6 పదవులు ఉన్నాయి. సో 6 పదవుల్లో అయితే ఈ విడతలో 4గురికి అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ 4 ఎవరెవరి పేర్లు ముందంజలో ఉన్నాయంటే రేసులో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి, ఇంకా పలువురి శాఖల్లోనూ భారీగా మార్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఏఐసిసి పెద్దలతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయితే అయ్యారు. ఓవరాల్గా 2 గంటల పాటు ఈ చర్చలు అయితే కొనసాగాయి. సో క్యాబినెట్ పై అంటే ఇదివరకు కూడా ఢిల్లీ వెళ్ళడం, క్యాబినెట్ విస్తరణ పైన చర్చించడం జరిగింది. ఈసారైనా అప్డేట్ వస్తుందా రాదా, ఈసారైనా క్యాబినెట్ పదవులకు సంబంధించి అసలు కొలికి వస్తుందా రాదా అనుకున్న తరుణంలో మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం జరిగింది, క్యాబినెట్ పైన ఇదే చివరి భేటీ, ఇక క్యాబినెట్ విస్తరణ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే లంబాడాల నుంచి ఒక డిప్యూటీ స్పీకర్ ఉండే అవకాశం. సో నెక్స్ట్ చూసినట్టయితే జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదూడాల్సిందే, ఈడీ సిబిఐతో దర్యాప్తు చేపించాలి, ఈ విధమైనటువంటిది మాటలు అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఆయన్ను ఇంకా న్యాయమూర్తిగా కొనసాగిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. స్టోర్ రూమ్లో నోట్ల కట్టలు వెలువడి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వర్మ. ఇక అన్ని వైపులో కూడా ఇప్పుడు వర్మ గారికి చూసుకున్నట్టయితే గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక అవినీతి చేసినటువంటి పర్సన్ను న్యాయమూర్తిగా కొనసాగించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా చాలామంది ఆందోళనలు చేస్తున్నారు. ఇంకా ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు కూడా దిగనున్నట్టుగా ప్రకటన అయితే చేశారు. ఇక జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులైతే వ్యాజ్యం చేస్తున్నారు. సో చూడాలి మరి ఏమవుతుందో. నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్, ఇంక ఇప్పుడు సంచలనంగా హాట్ టాపిక్గా ఉన్న టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్లో యాంకర్ శ్యామలను మొత్తంగా 4 గంటల పాటు విచారించారు పోలీసులు. సో ఇదివరకు చూసినట్టయితే రితు చౌదరి కానివ్వండి, విష్ణుప్రియ కానివ్వండి, సో వాళ్ళని కూడా విచారించారు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే ఇప్పుడు శ్యామలను కూడా 4 గంటల పాటు విచారించారు పోలీసులు. ఇంకా ఇందులోనే ఈ బెట్టింగ్ యాప్స్లోనే ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ అలాగే హర్ష సాయి విదేశాలకు పారిపోయినట్టుగా తెలుస్తుంది. యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీలు కానివ్వండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, వీళ్లకు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఇచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో ఈ బెట్టింగ్ యాడ్స్ వాళ్ళ మీద కూడా త్వరలో కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నది ప్రభుత్వం. అలాగే మెట్రో రైలు బెట్టింగ్ యాడ్స్ పై సర్కారును నిలదీస్తున్న నెటిజన్లు. అంటే సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తే వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. మరి మెట్రో రైల్లో కూడా బెట్టింగ్ యాడ్స్ వచ్చాయి, అవి చూసారు చాలా మంది. సో మరి వాటిపైన కేసులు తాజాగా చూసినట్టయితే హీరోయిన్ అనన్య నాగల్లో కూడా ఈ విషయం పైన స్పందించింది. మరి మెట్రోకి సంబంధించి మరి అందులో కూడా యాడ్స్ చేశారు కదా, మరి దాని మీద ఎవరు మాట్లాడట్లేదు ఏంటా అని ప్రశ్నించింది. ఇక షారుఖ్ ఖాన్ అలాగే సచిన్, కోహ్లీ పైన కూడా కేసులు పెట్టాలని హైదరాబాద్లో గ్రీన్స్ అధ్యక్షుడు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అంటే మామూలు పర్సన్స్ అయితే నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు, బట్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఒకవైపు విజయ్ దేవరకొండ, ప్రభాస్, సో వీళ్ళ మీద కూడా కేసులు అవుతున్నాయి. ఇందులో రానా కూడా ఉన్నారు. మరి వాళ్ళకెందుకు నోటీసులు ఇచ్చి పిలవట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. చూడాలి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు స్కెడ్యూల్ అయితే విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. సో చూసినట్టయితే హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీకి సంబంధించి ఇదైతే జరగనుంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. 25న ఓట్ల లెక్కింపు. ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 115 మంది ఓటర్లు ఉన్నారు. ఇక బల్దియా అయితే అసెంబ్లీ నుంచి వివరాలు సేకరిస్తుంది. కొత్త ఎమ్మెల్సీల సమాచారం తెలిసాకే ఇంకా ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక స్పీకర్ తేల్చాకే, అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు.
ఇక 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని చెప్పేసి శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు. ఇక కొంతమంది ఉన్న పార్టీలో గెలిచి పక్క పార్టీకి అంటే ఫిరాయించారు, సో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి అన్న విషయం ఎప్పటి నుంచో చర్చకు వస్తుంది. సో దీనికి సంబంధించి న్యాయస్థానాల జోక్యం వద్దు. సో ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులు ఉన్నాయి. అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్నారు స్పీకర్. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. ఈ కేసు ఎవరైతే వేశారో వారే దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. మిగతా అంతా కూడా సక్రమంగానే ఉంది. స్పీకర్ ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కారు. అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఎంపీల వేతనాలు 24% పెంచినట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు ఎంపీల జీతం ₹1,00,000. సో ఈ 1,00,000 నుంచి 1,24,000కు కూడా ఎంపీల జీతం పెరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే 25,000 నుంచి 31,000కు పెన్షన్ కూడా చేరింది. సో ఈ విధమైనటువంటి నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సో నెక్స్ట్ న్యాయవాది దారుణ హత్య, ప్రియురాలి చిరునామా చెప్పడం లేదని ఘాతుకం, అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసిన నిందితుడు. అసలు ఇది చాలా ఘోరమైన న్యూస్ అనే చెప్పాలి. తన ప్రియురాలి చిరునామా చెప్పడం లేదని ఓ యువకుడు న్యాయవాదిని దారుణ హత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని ఐఎస్ సదన్లో అయితే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుడు ఇజ్రాయెల్ మహేశ్వరం కాంగ్రెస్ నేతగా అయితే తెలుస్తుంది. సో తన ప్రియురాలి చిరునామా చెప్పడం లేదని అందరూ చూస్తుండగానే అంటే లిటరలీ పబ్లిక్లో కత్తితో దాడి చేశాడు నిందితుడు. ఈ దాడిలో అయితే ప్రాణాలు కోల్పోయారు మృతుడు ఇజ్రాయెల్. సో నెక్స్ట్ మిస్ వరల్డ్ పోటీలు మేలో. సో గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అయితే జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నెల అంటే 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ 31న ఫినాలే జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక స్కెడ్యూల్ కూడా విడుదలైంది. మొత్తం ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి 120 దేశాల నుంచి పోటీదారులు అయితే ఉన్నారు. ఇక భూముల విలువలు పెరుగుతున్నాయి. భూభారతి అమల్లోకి వచ్చాక ఈ భూముల విలువలు ఏవైతే ఉన్నాయి అంటే ఇప్పటికే భూముల విలువల ఆకర్షణ అంటున్న విషయం మనకు తెలిసిందే. బట్ ఈ భూభారతి బిల్లులు వచ్చాక ఈ భూముల విలువలు మరింతగా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సాదా బైనామాల కొత్త దరఖాస్తులు తీసుకోం, ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు ఉండదు. సో ఈ విధమైన వ్యాఖ్యలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ పేపర్ చూసే ముందు న్యూస్ అండ్ వ్యూస్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.